ఆమేన్. ఫస్ట్ ఏమంటా కదమ్మా, నేను చేద్దాం అనుకున్నాను ఫోను. మీ నంబర్ నా దగ్గర లేదమ్మా, నేను అలా చేసి అడుగుదాం అనుకున్నాను పాప పాస్ అయిందా లేదా అని. ఎన్ని మార్కులు వచ్చాయి? 364. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్, కూర్చో. ఒక దేశంలో ఒక పద్ధతి ఉందంట, ఒక సాంప్రదాయం అంటే ఒక పద్ధతి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఉంటారు కదా, సామాన్య పౌరులు ఉంటారు కదా, వాళ్ళలో ఒకరిని, ఒక యవనస్తుని రాజుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళలో ఒకరిని, ఒక పౌరుని, ఒక యవనస్తుని, బాగా ఉన్న యవనస్తుని రాజుగా నియమించుకుంటారంట. ఆ రాజు కాలం పరిమితి ఎన్ని రోజులు అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఆ యవనస్తుడు ఆ దేశంను పాలించటానికి కాల పరిమితి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక యవనస్తుడిని, అట్లా వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి ఒక యవనస్తుని ఎన్నుకొని వాళ్ళు రాజ్యమును చేస్తారు. మరి ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాజుని, అంటే ఆ 5 సంవత్సరాలు ఆ రాజుగా పాలించిన ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే, అతడు మంచిగా పాలించింది, చెడ్డగా పాలించింది, ఎలానా చేయండి, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ దేశానికి సమీపంలో ఉన్నటువంటి ఒక అడవిలో వదిలేస్తారు. ఒక అడవిలో అతను వదిలేస్తారు. ఆ అడవి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి, భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి. తీసుకెళ్ళిపోయి ఆ రాజును ఆ అడవిలో వదిలేసేస్తారు. వాడికి అక్కడ అన్నం ఉండదు, ఏం ఉండదు, ఏ జంతువు వచ్చి చంపేస్తుందో తెలీదు, ఇక వాడిని పట్టించుకోరనమాట. 5 సంవత్సరాల తర్వాత అతన్ని అడవిలో వదిలేస్తే చచ్చిపోతాడు. ఏదో ఒక పులో సింహమో వచ్చి అతన్ని తినేసేస్తే చచ్చిపోతాడు. వీళ్ళు మళ్ళీ కొత్త రాజుని ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయం తెలిసినా సరే కొంతమంది ముందుకు వస్తారు. సరే ఉంటే ఉన్నాంలే, 5 ఏళ్ళు అన్నీ అనుభవిద్దాం, బాగా ఫుడ్ తినొచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అమ్మో 5 సంవత్సరాల తర్వాత మనం చచ్చిపోతాం కదా అని కొంతమంది ముందుకు రారు. ఇలా నడుస్తూ ఉన్న టైంలో ఒక యవనస్తుడిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ యవనస్తుడు కూడా సరే అని ఆ దేశమును పాలించడానికి, రాజు అవటానికి ఓకే అంటాడు. సో రాజుగా చేస్తారు, పట్టాభిషేకం చేస్తారు. ఆ యవనస్తుడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత అతనికి తెలుసు అతని కాల పరిమితి 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలేస్తారు. ఏ పులో సింహమో వచ్చి చంపేస్తుంది, తినేస్తుంది, అయిపోయింది, తన జీవితం అయిపోతుంది. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, మొదటి సంవత్సరం ఏం చేశాడంటే, ఆ దగ్గర ఉన్నటువంటి ఆ అడవి ఉంది చూసారా, ఆ అడవిలో చెట్లను నరికేయడం స్టార్ట్ చేశాడు. చిన్నగా కొంతమంది కూలి వాళ్ళని పెట్టి ఆ అడవిలో చెట్లను నరికేసి రోడ్లు వేయడం స్టార్ట్ చేశాడు. 2వ సంవత్సరము ఇంకొన్ని చెట్లన్నీ నరికేసి అక్కడ మంచి భూమిని చదును చేసి రాళ్ళన్నిటినీ తీసేసి మంచి పొలాలలాగా తయారు చేసేది. కొన్ని నదుల్ని అనుసంధానం చేసి కొన్ని కాలువలు, పాయలను తీసి ఆ పొలాలకు నీళ్ళు వెళ్ళేటట్టు చేసేది. 3వ సంవత్సరం ఏం చేశాడంటే, ఆ పొలాల్లో పని చేయడం కోసం కొంతమందికి ఇల్లు కట్టించాడు. కొంతమందికి అక్కడ ప్రాంతంలో ఇల్లు కట్టించి, మీరు అక్కడ నుండి వెళ్ళటం ఎందుకు, మీరు ఇక్కడ నుండే వెళ్ళండి, మీరు పొలాల్లో వ్యవసాయం చేయండి, ఇక్కడ పండిన పంట అంతా రాజ్యానికి అన్నట్లుగా చెప్పి వాళ్ళందరినీ అలా చేసి, అలా చిన్న చిన్నగా ఈ 5 సంవత్సరాలు అయిపోయేసరికి ఆ అడవంతా ఏమైపోయిందంటే ఒక పెద్ద మహానగరం అయిపోయింది. ఈ 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది ఇతనికి. అయిపోయిన వెంటనే ఇతన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి, ఉందా, తీసుకెళ్ళిపోయి చూస్తే అక్కడ అడవి లేదు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంటే, అరే ఇదేంటిది, ఇది భలే ఉంది, ఇది
అరే ఇంత ఇంత తెలివైన రాజు అనుకొని మళ్ళీ అతన్నే రాజుగా చేసి ఈసారి 5 సంవత్సరాలు కాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వే మా రాజు అని అన్నారంట. ఈ కథ విన్నాక నాకేం అర్థమైందంటే, సమస్య అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దాన్ని నువ్వు ఎట్లా పరిష్కరిస్తున్నావు అనేది ప్రశ్న. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈ భూమి మీద ఉన్నారా ఎవరైనా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. మీ సమస్య నాకు పెద్దగా అనిపించకపోవచ్చు, నా సమస్య మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ వరకు, వాళ్ళ వయసుకు కావచ్చు, వాళ్ళ స్తోమతకు అవి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పెద్దగానే ఉంటాయి అవి. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నువ్వు ఎట్లాగ దాన్ని ట్యాకిల్ చేస్తున్నావు అంటే, దాన్ని ఎట్లాగ నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు, ఆ సమస్యను నువ్వు ఎట్లా పరిష్కరిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తుడు కూడా పెద్ద పరీక్ష అది. 5 సంవత్సరాల తర్వాత చనిపోతాడు, కానీ దానికి ఒక ఉపాయం ఆలోచన చేసాడు. అంటే ఒకవేళ ఇతన్ని తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలిపెట్టినా కానీ సరే, ఆ అడవిలో ఇతడికి అన్ని సౌకర్యాలు ఉండాలా, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ జనసంచారాన్ని తీసుకొని వచ్చేసాడు, అక్కడ రోడ్లను తీసుకొని వచ్చేసేసాడు, అక్కడ పొలాలను తీసుకొని వచ్చేసాడు, అక్కడ ఇళ్ళని తీసుకొని వచ్చేసేసాడు, అక్కడ అడవిని మాయం చేసేసి ఒక నగరాన్ని సృష్టించేసేసాడు. ఇప్పుడు తీసుకెళ్ళిపోయి అతన్ని అక్కడ వదిలిపెట్టినా అతను ఏం చేయగలుగుతాడు? బ్రతకగలుగుతాడు అక్కడ. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీ సమస్యలు కూడా నీకు వచ్చినప్పుడు, నీ పరిస్థితులు నిన్ను సవాలు చేస్తున్నప్పుడు, ఈ పరిస్థితి నీ ఎదురుగా నిలబడుకొని ఒక గొలియాతు లాగా నిన్ను సవాలు విసురుతూ ఉన్నప్పుడు, వాటిని నువ్వు ఎట్లాగా స్పందిస్తూ ఉన్నావు, వాటిని నువ్వు ఎట్లాగా స్వీకరిస్తూ ఉన్నావు అనేది మ్యాటర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు యేసయ్య మాట్లాడిన మాటలు, తన శిష్యులతో యేసయ్య మాట్లాడిన మాటలు. ఇవి వేరే ఎవరో మాట్లాడిన మాటలు కాదు, ఇవి స్వయంగా యేసయ్య మాట్లాడిన మాటలే. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోనికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి.
మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచెను. ఆమేన్, ఆమేన్. ఈ రెండు వాక్యములు చూడటానికి డిఫరెంట్గా అనిపించిన, ఒకటి పాత నిబంధనలో జరిగిన సంఘటన, ఒకటి నూతన నిబంధనలో జరిగిన సంఘటన. కానీ ఈ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఒకదానితో ఒకటి సంబంధము కలిగిన వాక్యాలు. అవునా? ఒకదానితో ఒకటి. అదే ఎట్లా సంబంధం ఉంది అని అంటే, అక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో ఏమంటా ఉన్నాడనంటే, ఆ యొక్క అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది కదా. ఎలా ఎండిపోయింది అని అంటే, ఆయన ఆ అంజూరపు చెట్టును చూచి నీవు ఇక ఎన్నటికి నీ కాపు కాయకుండుదుగాక అన్నాడు. అంతే. సాయంత్రానికి ఆ చెట్టు మాడి మషైపోయింది, వేర్లతో సహా ఎండిపోయింది చెట్టు. ఇప్పుడు శిష్యులు వచ్చి అడుగుతా ఉన్నారు ప్రభుని, ప్రభు అసలు ఏంటి, నువ్వు శపించిన ఈ చెట్టు ఇలా అయిపోయింది ఏంటి అని అంటే, అప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడనంటే, దేవుని యందు విశ్వాసముంచుడి అంటూ ఎవడైనా ఈ కొండను చూచి, అంటే మీరేమనుకుంటున్నారంటే, నేను ఈ అంజూరపు చెట్టుతో మాట్లాడితే ఈ అంజూరపు చెట్టు ఎట్లాగైతే వేర్లతో సహా చచ్చిపోయిందో, నా మాటకి రెస్పాండ్ అయిందో, అట్లాగే నా మాట నీ నోట పెట్టి నువ్వు ఈ కొండతో మాట్లాడితే ఈ కొండ నీకు లోబడుతుంది అని అంటా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సో కొండ నీకు లోబడాలి అని అంటే నువ్వు ఆ కొండతో నువ్వు దేవుని వాక్యమును మాట్లాడాలా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోనికి వచ్చేసరికి యెహెజ్కేలుతో కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆ ఎండిపోయిన ఎముకల లోయలోనికి యెహెజ్కేలును దేవుని యొక్క ఆత్మ తీసుకొని వచ్చి పెడతా ఉంది. దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును పెట్టి ఆయన అటు ఇటు నడిపించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలను చూచినప్పుడు దేవుడు యెహెజ్కేలుని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ ప్రశ్న మనకు వస్తుంది కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎట్టలేస్తారన్నా, చచ్చిపోయిన వాళ్ళు ఎట్టా బతుకుతారన్నా? దేవుడు కూడా ఇదే రోజున అదే ప్రశ్న వేస్తా ఉన్నాడు. అరే, కొండ నీకు లోబడటం అంటే అర్థం ఏంటి? ఆ కొండ నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు ఇక్కడ వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోయి సముద్రంలో పడుతుందంట. అరే, ఇవన్నీ వింటా ఉంటే చాలా విడ్డూరంగా ఉందే. అసలు ఏంటివి ఇవి? వాస్తవంలో లేని వాటిగా ఉన్నాయేవి? అమ్మా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఒక ఉపమాలంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంటే ఈ రోజున ఆ కొండ ఏదైతే ఉందో అది నీ సమస్య అయినండొచ్చు. ఆ అంజూరపు చెట్టు ఏదైతే ఉందో అది నీ అన్ఫ్రూట్ఫుల్నెస్ అయిండొచ్చు. అంటే అది నీ ఫ్రూట్ఫుల్ అంటే నీ ఫలభరితముగా లేని పరిస్థితి అయినండొచ్చు. అంటే దాంట్లో నువ్వు విజయం సాధించట్లేదేమో. ఆ ఎండిపోయిన ఎముకలు దేనికి సాదృశ్యం అని అంటే, నీ ఎండిపోయిన బ్రతుకుకు సాదృశ్యం. నీ జీవితంలో చుట్టూ ఒక ఎండిపోయిన ఎముక లోయలాగే ఉందేమో, ఎండిపోయిన ఎడారిలాగా ఉందేమో నీ పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, స్పీక్ లైఫ్, ఫెయిత్ దట్ రైజెస్ ద డెత్. అంటే నువ్వు విశ్వాసముతో కూడిన మాటలని నువ్వు విడుదల చేసినప్పుడు ఎండిపోయిన ఎముకలకు కూడా జీవం వస్తుంది. విశ్వాస సహితమైన మాట అంటే నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది దేవుని యందు విశ్వాసము కలిగిన మాట అయి ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Faith in God plus speaking God's word is equal to supernatural miracles. అంటే దేవుని యందు విశ్వాసము, దేవుని వాక్యమును మాట్లాడటము, ఈ రెండు కలిపితే ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. అమ్మా, విశ్వాసము లేకుండా నువ్వు మాట్లాడకుండా విశ్వాసం కలిగి ఉన్నా పని జరగదు. చాలా మంది అన్నా మేము విశ్వసిస్తున్నామన్నా, మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉందన్నా, దేవుడు కార్యం చేస్తాడని మాకు నమ్మకం ఉందన్నా అని అంటూ ఉంటారు. కానీ ఆ కార్యం వాళ్ళ జీవితాల్లో జరగదు. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మకం ఉందన్నా అంటున్నారే తప్ప వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎందుకన్నాడు ఆ మాట, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని? యేసుప్రభు వారు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని ఎందుకన్నాడు అంటే, మాట్లాడేది నేనైనప్పటికీ కార్యము చేసేది ఆయన అని నువ్వు నమ్మాలా. నువ్వు ఎప్పుడైతే అది నమ్మితావో, నువ్వు నమ్మినప్పుడు నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తావు నువ్వు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడనంటే, నమ్మితిని కనుక నేను మాట్లాడుచున్నాను. నువ్వు నమ్మితే మాట్లాడతావమ్మా. నువ్వు మాట్లాడట్లేదంటే నీ దగ్గర నమ్మకము లేనట్లు. నువ్వు ఊరికే చెప్తా ఉన్నావు నేను నమ్ముతున్నానన్నా అని. ఈ రోజున చాలామంది విశ్వాసులు విశ్వాసం ఉంది కానీ వాళ్ళలో మాట్లాడే తత్వం లేదు. వాళ్ళు దేవుని వాక్యమును విడుదల చేయరు వాళ్ళ పరిస్థితుల పైన, నీ ఎండిపోయిన ఎముకల పైన, నీ ఎండిపోయిన ఆ అంజూరపు చెట్టు పైన, నీ జీవితము పైన, నీ భవిష్యత్తు పైన నీకు నువ్వే మాటను విడుదల చేసుకోవాలా. నీ జీవితమును ఎవరు వచ్చి బాగు చేయరమ్మా. ఎందుకంటే ఇక్కడ అంత టైం ఎవరికి లేదు, అంత టైం ఎవరికి లేదు. నీ బ్రతుకును నువ్వే మార్చుకోవాలా, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ఎలాగ పనిచేస్తుంది అంటే, నేను ఒక 5 సూత్రాలు మీకు చెప్తా, లేదంటే ఒక 5 స్టెప్స్ క్లుప్తంగా ముగిద్దాం. ఎండ ఎక్కువైపోతా ఉంది కాబట్టి మనం త్వరగా ముగించుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? మళ్ళీ మీకు ఎండ ఎక్కువైతే మళ్ళీ మీరు ఎర్రని ఎండలో మీరు అంత దూరం వెళ్ళాలి. ఓకే, కాబట్టి త్వరగా ముగించుకుందాం. ఓకే, ఒక 5 వాటిని ఏమంటారు, 5 స్టెప్స్ అంటారా, 5 సూత్రాలు అంటారా, మీరు ఎట్లా రాసుకుంటారో అట్లా రాసుకోండి, నాకు సంబంధం లేదు. ఓకేనా? ఒక 5. సో నీ విశ్వాసం పని చేయాలి. నీ ఎండిపోయిన ఎముకలు బతకాలన్నా, నీ ఎండిపోయిన అంజూరపు చెట్టు బతకాలన్నా, అంటే నువ్వు ఫలభరితం అవ్వాలన్నా, నువ్వు జీవించాలన్నా, నువ్వు ఆటంకాలు లేకుండా ఉండాలన్నా, నువ్వు పచ్చగా ఉండాలన్నా, నీ జీవితము సుఖ సంతోషాలతో సమాధానంతో ఉండాలి అనన్నా, ఈ 5 పనులు నువ్వు చేసినప్పుడు నీ విశ్వాసము పని చేయడం ప్రారంభమవుతుంది. నీ విశ్వాసము పని చేయకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. విశ్వాసం ఉంది కానీ అది పని చేయకపోతే ఏం లాభం అండి? అవునా కదా? డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, వాటిని ఖర్చు పెట్టకపోతే ఎట్లా? లోబి ఏం చేస్తాడు? లోబి అంటే తెలుసు కదా ఎవరు? పిసినారోడు. డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు కానీ వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఓ పూరిపాకలో, అసలు ఇంట్లో ఏం ఉండకుండా, కనీసం ఉండటానికి ఒక మంచం కూడా ఉండకుండా. అవునా కదా? అరే ఎంత సంపాదించి ఏం చేస్తావు? దేనికోసం సంపాదిస్తున్నావు అని అంటే, దేనికోసం సంపాదిస్తున్నాడు? అరే కనీసం కొంతవరకన్నా నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి కదా. మంచి బట్టలు వేసుకోవటమో, మంచి ఇల్లు కట్టుకోవటమో, మంచి తిండి తింటామో. అవునా కాదా? అలాగే నీలో విశ్వాసం ఉంది అంటున్నావు కానీ నీ విశ్వాసాన్ని వాడకుండా నీ పరిస్థితులను అలాగే పెట్టుకొని అలాగే అనుభవిస్తూ ఉన్నావు అనుకో ఆ పరిస్థితుల్ని, అది నీకు మంచిది కాదు, నీ దేవునికి మహిమకరంగా ఉండదు. కాబట్టి నీ విశ్వాసం పని చేయాలా. ఇప్పుడు నీ విశ్వాసం పని చేయాలనంటే నువ్వు మాట్లాడాలా అని చెప్పే నేను. అవునా? ఇప్పుడు ఎట్లాగా మాట్లాడాలా, దానికి కొన్ని పునాదులు వేద్దాం. ఈ రోజున ఒక 5 పునాదులను వేద్దాం. ఓకేనా? 5 స్టెప్స్ లేదంటే 5 పిల్లర్లు అనుకుందాం. దాని మీద మనం చక్కగా మన విశ్వాసపు జీవితాన్ని మనము నిర్మించుకుందాం. మొదటిది వచ్చేసేసి
నీ విశ్వాసము దేవుని వాక్యము పైన రూటెడ్ అయి ఉండాలి. అంటే నీ విశ్వాసమునకు పునాది ఏమై ఉండాలో తెలుసా? దేవుని వాక్యమై ఉండాలి. అన్నా నాకు విశ్వాసం ఉందన్నా, నాకు విశ్వాసం అన్నా, అది కాదన్నా. నీకు విశ్వాసం ఉండడం కాదు, నీ విశ్వాసము దేని మీద వేరు పారి ఉండాలో తెలుసా? అంటే నీ విశ్వాసమునకు ఆ వేరు ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలో తెలుసా? దేవుని వాక్యానికి కనెక్ట్ అయి ఉండాలి. అన్న నువ్వు మాట్లాడితే కొండ వెళ్ళిపోతుంది, మాట్లాడితే ఎండిపోయిన ఎముకలకి జీవం వస్తుంది అని అంటా ఉన్నాను కదా. ఏం మాట్లాడితే ఇంతకీ కదా? ఏం మాట్లాడితే ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుంది? ఊరికి వెళ్ళిపోయి ఎండిపోయిన ఎముకల్లారా కమాన్ మీరు లేయండి, ఏ కొండ కమాన్ గెట్ అవుట్ అంటే అది స్పందిస్తుందా? మరి అది దేనికి స్పందిస్తుంది? దేవుని వాక్యానికి స్పందిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే, దేవుని వాక్యమును తీసుకొని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, నీ హృదయములో ఆ వాక్యము పైన నీకు నమ్మిక వచ్చినప్పుడు, ఆ నమ్మిక కలిగిన తర్వాత నీ హృదయములో నుండి, నీ నోటిలో నుండి బయటికి విడుదల చేయబడే ఆ వాక్యము, ఏ వాక్యము? దేవుని వాక్యము మరియు నీవు నమ్మిన వాక్యము. అమ్మా చాలా తేడా ఉంది. దేవుని వాక్యమే, నువ్వు నమ్మకపోతే మళ్ళీ పనిచేయదు. అది మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యమే, నేను నమ్మకుండా నేను దీన్ని మాట్లాడకపోతే ఇది పనిచేయదు. కేవలము దీంట్లో అక్షరాలుగా మాత్రమే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ వాక్యము దేవుని వాక్యమని నేను నమ్మి ఈ వాక్యమును నేను మాట్లాడాలా. అందుకనే యెహెజ్కేలు ఏమని మాట్లాడాడు? యెహెజ్కేలు గ్రంథంలోనికి రండమ్మా. ఆయన నాకు ఇచ్చా ఒక నిమిషం అమ్మా. ఎన్నో వచనం? 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన అమ్మ మాట్లాడేది యెహెజ్కేలే, కానీ యెహెజ్కేలు మాట్లాడేది దేవుని మాట. మాట్లాడేది యెహెజ్కేలే, కానీ మాట్లాడేది ఎవరు? దేవుని మాట. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కొట్టుకు పంపించారనుకోండి, వాడు కొట్టుకెళ్ళిపోయి ఏం తెస్తాడు? వాడికి నచ్చింది తీసుకొని వస్తాడా? మీరు ఏం తెమ్మంటే అదే తెస్తాడా? మీరు కందిపప్పు తెమ్మన్నారు అనుకో, మా మమ్మీ కందిపప్పు తెమ్మనేది, నాకు కందిపప్పు నచ్చదు, దాని కలర్ అస్సలు నచ్చదు నాకు అని పోయి పెసరపప్పు తెచ్చావనుకో, మీ మమ్మీ ఏం చేస్తుంది? చీపురు కట్ట తిరిగేస్తుంది. అవునా కాదా? ఎందుకని? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? మర్యాదగా ఎట్టాగైతే వచ్చినావో అట్టాగే పోయి, అవునా, ఇచ్చేసిరా అని అంటది. ఇచ్చి నేను చెప్పింది తే అంటది. దేవుడు కూడా అంతేనమ్మా. ఆ ఎండిపోయిన ఎముకలతో నేను చెప్పానని చెప్పి యెహెజ్కేలు అంటా ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర నిలబడుకొని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే నేను దేవుని మాటను మోసుకొని వచ్చా. నువ్వు దేవుని మాటని నీ నోట్లో పెట్టి నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాట విలువైనది, అంతేగాని నీకు నచ్చిన మాట మాట్లాడితే కాదు. నాకు నచ్చింది కదా అన్న మాట్లాడమన్నాడు కదా, ఏమైనా మాట్లాడుతా నేనని చెప్పి వెళ్ళిపోయి దేవుని చిత్తంలో లేనివి, దేవుని మాట కానిది పోయి నువ్వు మాట్లాడితే అది పని జరగదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాన్నా, నువ్వు చెప్పినావు నాకు జరగలేదు. ఒకటి ఇట్టే అన్నాడు. బాగా తెల్లగా ఎర్రగా బుర్రగా బాగుంది అమ్మాయి. అన్న చెప్పాడు కదా పిలిస్తే వస్తుందని. నవ్వుతున్నారేంటి? నేనేం చెప్పబోతున్నా మీకు అర్థమైపోయిందా? పని చేయదు, ఏం చేయదు, అసలు నువ్వు మాట్లాడినా అమ్మ ఏమైంది అంటే, ఆ పిల్లకి ఆల్రెడీ పెళ్ళయిందంట. మరి పెళ్ళైన పిల్ల నువ్వు ఎట్ట పిలుస్తావు? వేరే ఎవడో భార్యని అన్న మాట్లాడమన్నాడు కదా అని చెప్పి పోయి మాట్లాడితే అవుతుందా? అవ్వదుగా, తప్పు కదా అది.
అలా వాక్యాన్ని తప్పుగా వినియోగించుకుంటా, అవునా? ఒక కత్తి తీసుకొని మీరు రోడ్డు మీద పోతా ఉన్నారనుకోండి, ఇట్లా ఎడబెట్టుకొని, పోలీసులు చూస్తే ఏం చేస్తారు? ఎందుకురా కత్తి, ఏం రా, నీకేం పనిరా కత్తితో, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? కానీ అదే వాడిని ఇంట్లోకి ఆయనని పోలీసుని ఇంటికి తీసుకొని వస్తే ఇంటి నిండా కత్తులే ఉంటాయి కదా, కత్తులు, కత్తిపీటలు. ఎందుకు? ఇంట్లో వంట చేసుకోవడానికి అవే కదమ్మా కావాల్సింది. ఆ కత్తిని మనిషిని పొడవడానికి వాడితే అది ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అదే ఉల్లిపాయలు తరగడానికి చేస్తే మీకు అర్థమవుతుందా? నువ్వు దాన్ని ఎట్లా వాడుతా ఉన్నావు? నాకు పెద్ద డౌట్ వచ్చింది. మిమ్మల్ని అడగమంటారా? నాకున్న సందేహం తీరుస్తారా? అసలు మనం చర్చికి ఎందుకు వస్తా ఉన్నాం? చర్చికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? పోనీ ఈ చర్చికి ఎందుకు రావాలి? అసలు చర్చికి ఎందుకు రావాలి? ఈ చర్చికి ఎందుకు రావాలి? చర్చిలో ఏం జరిగిద్ది? 4 పాటలు పాడతారు, ఏదో ఆయన 4 మాటలు చెప్తాడు, యేసునామంలో ఆమేన్ అంటాడు, వస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వెళ్ళిపోతాం. నా మీద పెద్ద కంప్లైంట్ వచ్చింది తెలుసా? చాలా పెద్ద కంప్లైంట్ వచ్చింది నా మీద. ఏం కంప్లైంట్? అన్న ఎక్కువసేపు వాక్యం చెప్తాడంట. ఓ నీ గుంపదే, అన్న ఎక్కువసేపు వాక్యం చెప్తాడు, ఒక పఠాన్ అవ్వదు, తొందరగా అవ్వదు. అదే మా చర్చిలో అయితే 20 నిమిషాలు అంటే 20 నిమిషాలు అయిపోయింది, అరగంట అంటే అరగంటలు అయిపోద్ది. అన్న గంట, గంటన్నర, అది ఎంతకైపోతుందో మనకే తెలియదు, అది ఎన్ని గంటలకు ముగిస్తుందో తెలియదు. ఆయనకు మైకు దొరికితే చాలు పోతూనే ఉంటుంది రైలు బండి, గూడ్స్ రైలు పోతున్నట్టే పోతూ ఉంటుంది. కష్టం అబ్బా అన్న చర్చికి పోవాలంటే అని చాలామంది రాదు తెలుసా. పెద్ద కంప్లైంట్ నా మీద. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు నువ్వు ఎందుకు చర్చికి రావాలా? నువ్వు చర్చికి ఎందుకు రావాలా? ఎవరి దగ్గర సమాధానం ఉందా నాకు చెప్పండి మీ దగ్గర. పోనీ మీరు ఎందుకు వస్తున్నారో చెప్పండి చర్చికి. ఇంకా ఇంకా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చర్చికి వస్తే ఏం జరుగుతుంది? క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వస్తాం, చర్చికి పోవాలా అంతే. క్రిస్టియన్స్ మేము చర్చికి పోవాలా. ఆదివారం పూట చర్చికి పోకపోతే పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఏమమ్మా నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు పోలేదా చర్చికి అని అడుగుతారు. కాబట్టి ఇంకొంతమంది చర్చికి వస్తారు, ఎందుకో తెలుసా? పుట్టినరోజుల రోజున ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు. ఇంకొంతమంది చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? పెళ్ళిళ్ళ కోసం వస్తారు. ఇంకొంతమంది చర్చిలకి ఎందుకు వస్తారో తెలుసా? చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టడానికి పాస్టర్ రావాలి కదా, అంతే. వాళ్ళు చర్చిలో మెంబర్షిప్ ఉంటుంది, నెల నెల డబ్బులు పంపిస్తూ ఉంటారు, కడతా ఉంటారు చందా. చర్చికి రారు, పండగకు ఒకసారి వస్తారు. అసలు దేవుడు చర్చిని ఎందుకు పెట్టాడో తెలుసా అమ్మా? అసలు దేవుడు ఒక సంఘమును ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? చర్చ్ అంటే సంఘం అంతే. ఇట్లుండాలా, సిలువ గుర్తు పైన ఉండాలా, ఇట్లుండాలా, అది కాదు. ఈ లోకంలో పాపము ఎక్కువైపోయింది, ఈ లోకంలో పాపం ఉంది. అది పాపము అని తెలియజేసేది ఎవరు? దేవుడు కదా. ఆయన పరిశుద్ధుడు. లోకంలో ఉన్న పాపము మానవుణ్ణి పాపం పట్టుకునింది కాబట్టి ఆ మానవుణ్ణి పరిశుద్ధపరచాలనుకుంటా ఉన్నాడు. మరి అది పాపము అని తెలియకపోతే వాడికి పరిశుద్ధత అంటే ఎట్ట తెలుస్తుంది? మీరు రోజు స్వీట్లే తింటా ఉన్నారనుకోండి, మీకు ఉప్పు కారం టేస్ట్ తెలుస్తుందా? మీకు అవి ఎట్లుంటుందో తెలుస్తుందా? అది కూడా తింటేనే కదా మీకు ఉప్పు అంటే ఏంటో తెలుస్తుంది, కారం అంటే ఏంటో తెలుస్తుంది, తీపి అంటే ఏంటో తెలిసేది. ఇప్పుడు మనం రోడ్డు పైన ఎడం వైపుగా వెళ్తాం మన ఇండియాలో,
మన దేశంలో ఎడం వైపుకు బండ్లు నడపాలా, ఎడం వైపుకు నడవాలా మనము. కానీ నువ్వు అమెరికాకు పోయిన తర్వాత అమెరికాలో కూడా నువ్వు ఎడం వైపు పోయావు అనుకో, నీ మీద కేసు ఫైల్ చేస్తారు. ఎందుకని? అక్కడ రూల్ ఏంటంటే అక్కడ కుడివైపుకు నడపాలా. ఇప్పుడు మన స్విచ్లన్నీ కిందికి నొక్కితే ఆన్ అవుతాయి, అవునా కదా? రోడ్ల గురించి తర్వాత మాట్లాడతానులేండి. ఇప్పుడు మీరు లైట్ వేయాలనుకోండి, పైకి నొక్కితే స్విచ్ వెలుగుతుందా లైట్, కిందికి నొక్కితే వెలుగుతుందా? కిందికి నొక్కితేనే కదా. కానీ అమెరికాలో పైకి నొక్కితే వెలుగుతుందమ్మా, వాళ్ళవన్నీ ఉల్టా ఉంటాయి. మనం ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ కుడివైపు నుండి ఎడముకు రాస్తాం, అవునా కదా? కుడివైపు నుండి ఎడముకు రాస్తాం, అంతే కదా, ఇట్లా రాస్తాం కదా. కానీ హీబ్రూ, అరబిక్ కుడివైపు నుండి ఎడముకు రాస్తారు, తెలుసా మీకు? అరబిక్ ఉంది చూసారా, అరబిక్ కుడివైపు నుండి ఎడముకు రాస్తారు, హీబ్రూ కుడివైపు నుండి ఎడముకు రాస్తారు, చైనీస్ పై నుండి కిందికి రాస్తారు. వాళ్ళవన్నీ లైన్లు ఉంటాయి, వాళ్ళవి ఇట్లుండవు అక్షరాలు, వాళ్ళవి ఇట్లుంటాయి అక్షరాలు. అది తప్పండావా? ఎట్లా తెలిసింది నీకు అది తప్పు అది రైట్ అని అంటే ఇంకొకటి ఉంటేనే కదా. సో పాపము నీకు తెలియచేయటానికి, పాపం అంటే ఏంటో నీకు తెలియచేసి పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించటానికి సంఘం కావాలమ్మా. బయట బోల్డంత మంది ఉన్నారండి ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు అని అంటే, బయట మానవుని జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ సంఘములో దేవుడు తన దాసుని వాడుకొని తన దాసుని ద్వారా నీతో ఆయనే స్వయంగా మాట్లాడతాడు. అందుకు చర్చికి రావాలా. అంతేకాని అన్న ఇంతసేపు చెప్తాడు అంతసేపు చెప్తాడంటే పొరా రమాక, ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎవడు రమ్మన్నాడు నిన్ను? కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్నామా రమ్మని చర్చికి? ఏమన్నా బతుకు మార్చుకోవాలనుకుంటే రా, గంట కాదు రాత్రి 10 వరకు చెప్తా ఉండు, బతుకు మార్చుకొని పో, అంతేనా కాదా అన్న? వచ్చామమ్మా పోయామమ్మా అంటే ఎట్లాగా? నీ బతుకు మారకపోతే నువ్వు చర్చికి వస్తున్నావు, పోతున్నావు, అరగంట గంట సేపు వాక్యం వింటున్నావు, బయటికి పోయిన వెంటనే దమ్ము కొడతా ఉన్నావు, బయటికి పోయిన వెంటనే 1 కోటి మంది వేస్తా ఉన్నావు, బయటికి పోయిన వెంటనే సినిమా థియేటర్లో కూర్చుంటావు, నీ ఫోన్ రింగ్తోను సినిమా పాటలే, నీ శాస్త్రాలన్నీ లోక సంబంధమైనవి. ఆ బతుకును మార్చుకోవాలంటే కాదంట, పాస్టర్ గారు ఎక్కువసేపు చెప్తారంట వాక్యము. నేను ఆ రోజు డిసైడ్ అయిపోయా, ఎంతసేపు చెప్తున్నాను నేను? సుమారుగా 1.5 గంటలు చెప్తున్నానా? నెక్స్ట్ వీక్ నుంచి 3 గంటలు చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసమే కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి 3 గంటలని ఎందుకు అంటున్నాను చెప్పమంటారా? 3 గంటలని ఎందుకు అంటున్నాను చెప్పమంటారా? ఒక సినిమా థియేటర్లో సినిమా ఎంతసేపు ఉంటుందమ్మా? సినిమా అయితే 3 గంటలు చూస్తాడు, వాక్యం అయితే అరగంటే కావాలంట వీడికి. వినేమనాలి వీని? క్రైస్తవుడు అని అందమా వీన్ని? చవట దద్దమ్మ అందమా? పనికి మాలినోడు అందమా? ఏమన్నా తక్కువే. వాడిని క్రైస్తవుడు అంటాం కూడా తప్పే. ఎందుకంటే వాడు సినిమా థియేటర్లో పోయి కూర్చోవడానికి 3 గంటల సేపు కూర్చొని సినిమా చూస్తాడు, దానికి ముందు అరగంట ముందే వెళ్ళిపోయి కూర్చుంటాడు థియేటర్ దగ్గర టికెట్ల కోసం. ఇంకా ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయిందంట, ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారంట టికెట్లు. మేమంటే అంత ముందుకు సినిమా థియేటర్ దగ్గర పోయి లైన్లో నించిన వాళ్ళం, ఇప్పుడు లేదంట అది సిస్టమ్, అంతా ఈడేనంట, ఫోన్లోనేనంట అంతా. ఎప్పుడో రిలీజ్ అవుతుంది సినిమా అంటే వాడు ఈడే వారం రోజుల ముందే. కానీ ఈడ చర్చిలో ఇన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి కదా, వాడు వచ్చి కూర్చోడు. కానీ అలాంటి వాడు వచ్చి విమర్శిస్తాడు మనల్ని. బాధ ఏంటంటే అదే. సినిమా అయిపోయిన తర్వాత చెప్పంటారా? సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు వాడు ఆ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటాడు. వాడు రా డైరెక్షన్ రా అట్ట చేయలేదురా, వాడు రే స్క్రీన్ ప్లే బాగాలేదురా, అరే అట్ట కాకుండా వాడు ఇట్ట చేసి నిండాల్సిందిరా. వీడు చెప్తా ఉంటాడు వాడు ఎట్ట చేసి నిండాలా అని. హీరో ఎట్ట ఏడ్చినాడు అని, హీరోయిన్ సెట్ కాలేదబ్బా, ఆ పిల్ల కొంచెం హైట్ తక్కువైనట్టుంది, హీరో కంటే హీరోయిన్ కొంచెము పొడుగున్నట్లు లేదా, స్టూల్ వేసి కొన్ని ఫోటోలు తీసినారబ్బా. అరే హీరో వాళ్ళ అమ్మ అసలు ఏదిరా,
వాడికంటే చిన్నపిల్ల కదా. అవునా కదా? హీరో వాళ్ళ అమ్మ, హీరోకేమో 60 ఏళ్ళు ఉంటాయట, వాళ్ళ అమ్మ 25 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళే ఉంటాయి ఈవిడికి. ఈవిడ ఆయనకి తల్లి క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. ఇవే మాట్లాడుతూ ఉంటారు సినిమా అయిపోయిన తర్వాత. అట్ట చేసి నిండకూడదు, ఇట్ట చేసి నిండాల్సింది, అట్ట చేసి నిండాల్సింది, పాటలు బాగాలేవు, మ్యూజిక్ డైరెక్టర్ ఇట్ట మ్యూజిక్ కొట్టలేదు, అట్ట కొట్టింటే బాగుండు. చర్చ అయిపోయిన తర్వాత ఎవరన్నా ఇంటికి పోయేటప్పుడు బాబ్బా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు ఎంత బాగా మాట్లాడాడు కదా, అసలు ఆ మాట ఉంది చూసారా, దేవుడు మాట్లాడిన మాట అని ఇంటికి వెళ్తా కూడా నువ్వు ఆ వాక్యమును తింటూ ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎట్టా మారతాయండి బతుకులు? నా బతుకు మారట్లే, నా బతుకు మారట్లే అంటే ఎట్టా మారుతుంది సార్? ఓ చిన్న పిల్లోడికి ఓ చాక్లెట్ ముక్క ఇచ్చారనుకోండి, వాడికి ఇష్టమైన చాక్లెట్, ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చారనుకోండి, వాడికి ఇష్టం ఆ చాక్లెట్, వాళ్ళ అమ్మ మళ్ళీ కొనిది అనుకోండి, తర్వాత చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయని కొనిది అనుకోండి, వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ చాక్లెట్ని ఒక రోజంతా తింటాడు వాడు. అదే ఇంట్లో 10 చాక్లెట్లు పెడితే లటక్కన వేసేస్తాడు. అవునా కదా? అదే నువ్వు ఒకే ఒక చాక్లెట్ కొని ఇంకా కొనినని చెప్పండి దాన్నే, అవునా, కొరుక్కుంటాడు, మళ్ళీ కవర్ మూసేస్తాడు, మళ్ళీ అట్లా మూసుకొని మళ్ళీ జోలో పెట్టుకుంటాడు దాన్నే. అవునా అన్న భలే చెప్తావు కదా అంటే మరి ఏం చేస్తాం, చిన్నప్పుడు మా బతుకులు అవే కదా, అంతే కదమ్మా. ఆశా చాక్లెట్ అని వచ్చేవి, పావులాకోటి, పావులనే ఆశా చాక్లెట్ ఇంత ఉండేవి, మహాలాక్టో చాక్లెట్, ఆశా చాక్లెట్స్, ఇవే మా బతుకులు. కొరుక్కొని నాక్కుంటా మళ్ళా అది ఎక్కడ తమ్ముడో చెల్లెల్లో లాక్కుంటారని చెప్పి మొత్తం నాకేసేసి ఆడబెడతాం. ఎందుకు? వాడు ముట్టుకోవడం కానీ. చేశారు కదా ఇవన్నీ, నేనేనా, మీరు కూడా చేశారు కదా. మా తమ్ముడు ఇంకా తెలివైనాడు, అట్టంతా నాకే ఆడబెట్టిన తర్వాత వాడు అని దాని మీద వస్తాడంటే ఇప్పుడు నువ్వెట్ట తింటావు? మా తమ్ముడు నాకు ఏదైనా ఇవ్వాలనంటే ఆ ఇచ్చే దాంట్లో కూడా ఆ కొంచెంలో కూడా మళ్ళీ తుంచుకుంటాడు వాడు. రెండో వాళ్ళ బుద్ధులు అన్నీ అవే ఉంటాయండి. వాడిని ఏదైనా అడిగామనుకోండి సగము తుంచి ఇస్తాడు, ఆ ఇచ్చేటప్పుడు దాంట్లో కూడా కొంచెం లాక్కుంటారు వాళ్ళు. రెండో వాళ్ళ బుద్ధులు అవి. కరెక్టేనా? కరెక్టే కదా? తమ్ముళ్ళందరూ ఇట్టే ఉంటారు, తమ్ముళ్ళు చెల్లెలు ఇట్టే ఉంటారు. మనకి ఇవ్వాలంటే ఇస్తా కూడా మళ్ళీ దాంట్లో కొంచెం తుంచుకుంటారు. వీళ్ళు మాట్లాడతారు మన గురించి. సంఘము నిన్ను తయారు చేస్తుంది, దేవునికి కావలసిన రీతిగా నిన్ను మలుస్తుంది, నిన్ను తయారు చేసి నిన్ను సిద్ధపరుస్తుంది. లోకములో జరగబోయే ఆపదలు ఉపద్రవాలను ముందుగానే నీకు తెలియజేసి నిన్ను జాగ్రత్త పరుస్తుంది. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు బ్రతికిన తర్వాత ఇక్కడ నువ్వు మహా అంటే ఎన్నేళ్ళు బతుకుతావు చెప్పు? ఎన్నేళ్ళు అన్నా బతికేది? ఎన్నేళ్ళు బతుకుతాడు మానవుడు? ఏమన్నాడు మోషే? ఏమన్నాడు? తెల్ల ఎవరికి? మానవుని యొక్క ఆయుష్ ఎంత అంట? అధిక బలం ఉంటే అంతే. ఒకవేళ మంచి ఫుడ్ తినమన్నా అంతే, అంతకంటే ఏం లేదు. మనం అంతకంటే బతకం, మన జర్నీ అంతవరకే. కానీ తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? సదాకాలము జీవించు నీ ఆత్మ ఎక్కడ ఉండాలనుకుంటా ఉన్నావో ఈ 60-70 ఏళ్ళు, ఇప్పుడు 100 వేసుకుందాంలే, ఈ 100 ఏళ్లలోనే కదా నీ ఆత్మ ఎక్కడుండాలని డిసైడ్ అయ్యేది. ఈ 100 సంవత్సరాల్లో నువ్వేమో నీ ఇష్టానుసారమైన బతికి నీ నచ్చినట్టుగా బతికి రేపొద్దున నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే సదాకాలము ఆ ఆరని అగ్నిలో నీ ఆత్మ నశిస్తూ ఉంటే బాగుంటుందా? అక్కడికి వెళ్ళకూడదనే కదా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను తయారు చేసి నిన్ను సరిచేసేది. అందుకు రావాలి నువ్వు సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా.
సంఘానికి వచ్చినోడికి తెలుస్తుంది విశ్వాసం ఎట్లా పని చేయాలా అని, విశ్వాసంతో ఎట్లా పని చేయించుకోవాలా అని. నేను చాలాసార్లు చెప్తాను, విశ్వాసం అనేది మన బానిస. నిజం, నువ్వు చెప్పినట్టు వింటది అది. నీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఎవరు? విశ్వాసం. దేవుడు అందుకే అంటా ఉన్నాడు, నీవు విశ్వాసము కలిగి ఆ కొండతో మాట్లాడితే ఆ కొండ వెళ్ళిపోతుంది, ఆ కొండ నీకు లోబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఫస్ట్ వచ్చేసేసి దేవుని వాక్యము పైన నీ విశ్వాసము వేరుపారి ఉండాల. రెండవది ఏంటో తెలుసా? యువర్ ఫెయిత్ మస్ట్ బి రిలీజ్డ్ త్రూ స్పీకింగ్. ఇప్పుడు కలిగి ఉన్న ఆ విశ్వాసమును నీవు మాటలాడుట ద్వారా దానిని విడుదల చేయాల. మీకు అర్థమవుతుందా? నీ విశ్వాసం ఎట్లా విడుదల చేస్తావు? నువ్వు విశ్వాసమును ఎట్లా విడుదల చేస్తావు అంటే మాట్లాడటము ద్వారా విడుదల చేయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:10. రోమపత్రిక 10:10. ఏలయనగా నీతి కలుగునట్లు, అమ్మా, ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొను. రక్షణ కలుగునట్లుగా. రక్షణ కలుగునట్లుగా అనగానే మనం ఏమనుకుంటాము? అమ్మా చెప్పాలా, మీరేమనుకుంటా ఉన్నారు? రక్షణ కలుగునట్లుగా, రక్షణ కలుగునట్లుగా, రక్షణ కలుగునట్లుగా నోటితో అంటే ఏంటి? రక్షణ కలగటం అంటే ఏంటి? రక్షణ కలగటం అంటే ఏంటి? ఓహో, మన పాపాలన్నీ పోయి, అవునా, మనం పరలోకానికి వెళ్తాం చూసామా, నరకం నుండి తప్పింపబడి పరలోకానికి వెళ్తాం చూసామా, అది రక్షణ అనుకుంటా ఉన్నాం మనం కదా. అది ఒకటే కాదు రక్షణ అంటే. రక్షణ అన్న మాటకి అక్కడ గ్రీకు పదం సోజో అని రాయబడింది. సోజో అంటే సొటారియో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సోజో అంటే దాని అర్థం ఏంటన్నానంటే ప్రాస్పారిటీ అని అర్థం, హీలింగ్ అని అర్థం, అంటే అభివృద్ధి అని అర్థం. రక్షింపబడటం అన్నానంటే భద్రపరచబడటం అని అర్థం అమ్మా. భద్రపరచబడటం, కీడు నుండి భద్రపరచబడటం, పేదరికములో నుండి విడిపింపబడటం, రోగము నుండి అనారోగ్యము నుండి స్వస్థపరచబడటం. సోజో అంటారు దానిని. ఏమంటారు? సోజో అంటే సోజా, సోజా బేటా, घर में जाके सो जा, एसी लगा के सो जा बच्चा, सो जा. అంతేనా? ఆ సోజా కాదమ్మా. నేను కొన్నేళ్ల క్రితం ఓ మీటింగ్ పెట్టా. ఓ 10 ఏళ్ళు అవుతా ఉంటుందేమో, 9 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం పెట్టా మీటింగ్. పెద్ద మీటింగ్ బయట. ఆ బ్యానరే ఉంటుంది సుమారుగా, ఆ నుంచి ఇడికి నడవాలంటే చాలా టైం పెట్టింది. అంత పెద్ద బ్యానర్ వేయించా. బ్యానర్ వేయించి బ్యానర్ మీద ఏమని రాపించేది తెలుసా? ఇదే రాపించా, సోజో అని రాపించా, SOZO అని రాపించా. ఎంత పెద్దగా రాపించా. స్టేజ్, భారీ స్టేజ్ వేయించాం. 3 రోజులు అనుకుంటా కదా మీటింగ్ జరిగింది. 3 రోజులు మీటింగ్, సోజో అని పెట్టి వాక్యం 3 రోజులు. ఆ బ్యానర్ వేయించేటప్పుడు, వాడు డిజైన్ చేసేటప్పుడు కూడా, అన్నా వచ్చిన వాళ్ళందరినీ పడుకోబెడతామన్నాగా నువ్వు, సోజో అంటే పడుకోవడమే కదన్నా అని ఎక్కిరిచ్చారు. సర్లేరా అనుకున్న, మీటింగ్కి రా అన్న. అది చూసిన వాళ్ళందరూ ఆ బ్యానర్ కట్టేటప్పుడు కూడా, ఏంట్రా నిద్రపుచ్చే మీటింగ్లు పెడుతున్నారు ఇల్లు అని అన్నారు. పెద్ద పెద్ద దైవజనులు చిలకలూరుపేట నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దైవజనులు దాన్ని చూసి, అంటే వాట్సాప్లో పంపిస్తాం కదా మీటింగ్ పలానా రోజు ఉంది రండి అని చెప్పి, ఆ దైవజనులు అందరూ చూసి, ఏంట్రా నిద్రపోయే మీటింగ్ ఏంట్రా, ఎవడరా వాడు పాస్టర్, ఇలాగే అన్నారు. ఎవడరా వాడు పాస్టర్, కొత్తగా వచ్చాడా, నిద్రపుచ్చుతాడా ఏంట్రా వాడు, అసలు సోజో అనే పదం మేము ఎప్పుడు వినలేదు కదరా. మీటింగ్కి వచ్చారు, మీటింగ్ అయిపోయింది. ఒక్కొక్కడికి ప్యాంట్లు తెరిచినాయి. అన్నా ఇట్లా కూడా ఉంటుంది అన్న వాక్యం.
ఇలా కూడా చెప్తారన్న వాక్యం. అసలు వాక్యం ఇదా అన్న? మేము ఇన్ని రోజులు ఏవో కథలు చెప్తా ఉన్నాం కదన్న. ఏ ఊరన్నా మీది? ఎక్కడి నుండి వచ్చినావు అన్నా నువ్వు? ఏ బైబిల్ కాలేజీకి పోయినావు అన్నా? వాళ్ళు నన్ను అడిగిన మాటలు ఇవే. తర్వాత డేట్లు ఇస్తావా అన్న? మా చర్చికి వస్తావా అన్న? సోజో అంటే ఆ సోజో కదమ్మా. నీ బతుకును మార్స్తుంది సోజో. రక్షణ, సుటారియో. ఏంటంటమ్మా? నీతి కలుగున ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుషుడు హృదయంలో నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలమ్మా. కానీ రక్షణ కలగాలి అని అంటే, స్వస్థత కలగాలి అని అంటే నోట్లోంచి దేవుని మాట మాట్లాడాలా. ఆశీర్వాదం కావాలంటే దేవుని వాక్యం మాట్లాడాలా. ప్రాస్పెరిటీ, అభివృద్ధి కావాలంటే దేవుని వాక్యం మాట్లాడాలా. డబ్బులు కావాలంటే దేవుని వాక్యం మాట్లాడాలా. అమ్మ డబ్బులు పరలోకంలో లేవు, ప్రింట్ చేయడు దేవుడు డబ్బులు పరలోకంలో. కానీ పరలోకాన్ని కిందికి దింపాలా. ఎట్టా? నీ విశ్వాసంతో. నీవు సృష్టించాలా. నీ సొంత భవిష్యత్తును నీ మాటల ద్వారా నువ్వు నిర్మించుకోవాలా. నేను తర్వాత మాట్లాడుతున్న దాని గురించి. రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకోవాలా. అమ్మ ఇప్పుడు యోబు 22:28 చూడు. యోబు గ్రంథం 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. అబ్బా, తెలుగులో యోచన అని ఉందా? ఇంగ్లీష్లో డిక్లేర్ అని ఉంటుంది. డిక్లేర్ అని అంటే శాసించటం. డిక్లరేషన్స్ తెలుసా? డిక్లరేషన్, ఆజ్ఞాపించటం. డిక్లరేషన్ అంటే ఆజ్ఞాపించటం. నీవు నోటితో దేన్నైనా పలికితే ఏంటంటమ్మా? అది నీకు when you declare, you will declare a thing and it will be established. నువ్వు దేన్నైనా పలికితే అది స్థిరపరచబడుతుందంట. నువ్వు పలికితే స్థిరపరచబడుతుందన్నా. నీ జీవితంలో డబ్బు లేదని బాధపడతావు, నీ జీవితంలో ఆరోగ్యం లేదని బాధపడతాను, నీ జీవితంలో సమాధానం లేదని బాధపడతావు, నీ జీవితంలో ఏదైతే లేదని నువ్వు బాధపడుతున్నావో దానిని పల్లకట్టము ద్వారా దానిని నువ్వు స్థిరపరచుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసమును నీ నోటి ద్వారా విడుదల చేయాలా. అమ్మ మొదటిది ఏంటి? నీ విశ్వాసము దేవుని వాక్యము పైన లేదా దేవునిలో వేరు పారినదై ఉండాలా. రెండవది, దేవుని వాక్యమును నీ నోటిలో నుండి నువ్వు మాట్లాడడం ప్రారంభించాలా. డిక్లరేషన్ చేయాలా, డిక్లేర్ చేయాలా. డిక్లేర్ అంటే ఏంటో తెలుసా? డిక్లేర్ అంటే అర్థం ఏంటి తెలుసా? డిక్లేర్ అంటే ఏంటి? ఇప్పుడు క్రికెట్ ఆడతారు. క్రికెట్ అంతా అయిపోయిన తర్వాత గెలుస్తారు. గెలిచిన తర్వాత నేను గెలిచానని చెప్పి వాడే సంకలు గుర్తు చేసుకుని నేను గెలిచాను అంటాడా? ఆడ అంపైర్ ఒకడు ఉంటాడు, వాడు చెప్పాలా నువ్వు గెలిచావని. అంతే కదన్నా. ఎలక్షన్స్లో అందరిని పోయి ఓటేస్తాం. ఓట్లు ఎక్కువ వచ్చినోడే నేను గెలిచేశాను అని చెప్పేసి అంటే సరిపోదు కదా. ఎలక్షన్ కమిషన్ నువ్వు గెలిచావురా అని చెప్పి ఒక లెటర్ రాసిస్తారు చూసారా, దాన్నే డిక్లరేషన్ అంటారు. అర్థమైందా మీకు? ఆ ఎలక్షన్ కమిషన్ ఓట్లు వీడికి ఎక్కువ వచ్చినా వాడు గెలిచాడని చెప్తే వాడే గెలిచినట్టు, వీడు గెలిచినట్టు కాదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అలానే వాడు రాసి ఇచ్చి సంతకం పెడతాడు, డిక్లరేషన్ నేను డిక్లేర్ చేస్తున్నా వాడు గెలిచాడు అని. ఆ డిక్లరేషన్ తప్ప రైట్ అనేది కావాలన్నా మళ్ళీ వాడు కోర్టులో వెళ్ళిపోయి చేసుకోవచ్చు. ఆ కోర్టు తర్వాత న్యాయం తీరుస్తుంది వాడు ఇచ్చిన డిక్లరేషన్ కరెక్టా రాంగా అనేది. కానీ అప్పటికైతే మాత్రం వాడు ఎవడైతే డిక్లేర్ అంటారు వాడే కదా విన్. దాన్ని డిక్లరేషన్ అంటారమ్మా. అంటే నీ విజయాన్ని నువ్వే డిక్లేర్ చేసుకో.
అందుకనే రోజు ఉదయం లేవగానే నువ్వు ఏమని డిక్లరేషన్ చేయాలి తెలుసా? నేను దేవుని నీతినై ఉన్నాను, నేను దేవుని పరిశుద్ధతనై ఉన్నాను, నేను ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ డిక్లరేషన్స్ చేస్తూ ఉంటావో అవి నీ జీవితంలో స్థిరపరచబడతా ఉంటాయి. అవన్నీ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది వచ్చేసేసి యువర్ వర్డ్స్ షేప్ యువర్ రియాలిటీ. అంటే నువ్వు మాట్లాడే నీ మాట నీ భవిష్యత్తును తయారు చేస్తాయి, లేదంటే నీ 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 పర్సనాలిటీని తయారు చేస్తాయి. జీవ మరణములు నాలుక. సామెతలు ఎంతమ్మా? సామెతలు 18:21 ఏమనుంది? 18:21 జీవ మరణములు నాలుక వశము. ద లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద టంగ్. జీవము మరణము నీ నోట్లో ఉంది. అమ్మా, నువ్వు మాట్లాడే మాటలు అవి ఎంప్టీ కాదు, అంటే అవి ఖాళీ మాటలు కాదు. చాలా మంది అంటూ ఉంటారు, ఊరికినే మాట్లాడానండి, ఊరికే సరదాకి. ఏట్రా సరదా? మాటల్లో సరదా ఉండదమ్మా. మాటలు కొన్ని వెయిటేజ్ను మోస్తాయి. అంటే నీ మాటలు కొన్ని క్యారీ చేస్తూ ఉన్నాయి, కొన్ని స్పిరిట్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి నీ మాటలు. నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీ వట్టి మాటలు కాదవి. మీకు అర్థమవుతుందా? వర్డ్స్ ఆర్ నాట్ ఎంప్టీ, దే క్యారీ ద స్పిరిట్స్. అందుకే ఏమన్నాడనంటే జీవ మరణములు. అంటే నువ్వు మరణమును మాట్లాడితే మరణం వస్తుంది నీ పైనకి, నువ్వు జీవము మాట్లాడితే జీవం వస్తుంది నీ పైనకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ మాటల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే నీ బ్రెయిన్కి అది తెలీదు, అది నిజమా అబద్ధమా అని నీ బ్రెయిన్కి తెలీదు. నీకే కాదు, నాకు కూడా తెలియదు, నా బ్రెయిన్ కూడా తెలియదు. నువ్వు దానికి ఏ సంకేతం పంపిస్తావో అది ఆ సంకేతం ఓకే చేస్తుంది. ఇప్పుడు కరెంట్ ఉందమ్మా, ఆ వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లు తీసుకొని దీనికి పెట్టాం, కరెంట్ వచ్చింది. దానికి వచ్చిందా రాలేదా? కింద దానికి పెట్టాం యాంప్లిఫైర్కి, కరెంట్ వచ్చిందా రాలేదా? కరెంట్ వస్తుంది కదా, కరెంట్ వస్తేనే కదా లైట్లు వెలుగుతూ ఉన్నాయి, అవునా కదా? ఆ కరెంటుకి తెలుసా, నువ్వు చిన్నదానికి పెట్టినావు, నేను పెద్దదానికైతేనే వెలుగుతా అంటదా? కరెంటుకి తెలుసా నువ్వు చిన్నదానికి పెట్టావు పెద్దదానికి పెట్టావు అని తెలుస్తుంది? దానికి తెలియదు కదా. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి నీకు పెడితే, ఇది యాంప్లిఫైర్ కాదురా, ఇది మనిషిరా, నేను షాక్ కొట్టను అంటదా? అంటదన్నా? ఏం చేస్తుంది? లేపి కొడతా, ఆడపోయి పడతావు. టికెట్ కూడా అవసరం లేదు, సూరంపల్లి డైరెక్ట్ నున్నట్టు సూరంపల్లి, ఛార్జీ కూడా లే. ఎక్కువ తక్కువ మాట్లాడితే విజయవాడే రమేష్ హాస్పిటలే పెడితే దానికి తెలుస్తుందా? అరే మనిషిరా, అరే ఈడు చిన్నోడు రా, ఈడు బుడ్డోడు రా, ఈడు భలే అందంగా ఉన్నాడు రా, ఈయనకి నేను షాక్ కొట్టను అంటది. అది కరెంటు అందు కదా. చిన్నప్పుడు హీటర్లు ఉండేవి తెలుసా మీకు? నీళ్ళల్లో బకెట్లు పెట్టి నీళ్ళలో హీటర్ ఒకటి పెడతారు. ఇప్పటికీ అవే ఉన్నాయా? మా ఇంట్లో అయితే అదే, మా ఇంట్లో గీజర్లు ఏం లేవు, అదే నీళ్ళల్లో పెట్టి పెడతాం. రోజు పెట్టుకునేవాడిని నేను చిన్నప్పుడు. నేను ఎంత సుమారుగా 9th క్లాస్ 10th క్లాస్ ఉంటా, 10వ తరగతి అట్లా ఉంటా, రోజు పెట్టుకునేవాడిని. ఒకరోజు ఏం చేసిందంటే అసలు ఏంటి కాగుతున్నాయా లేదా నీళ్ళు అని చెప్పి నీళ్ళలో చేయబెట్టి ఎత్తి కొడితే ఆడవన్నా. అరే రోజు కదా పెట్టుకుంటున్నాడు, మావోడే కదా మనోడే కదా, నేను చూసింది అదేమన్నా. అరే రోజు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు కదా, వాడు నన్ను ఎంత బాగా పెట్టుకుంటాడు, మళ్ళీ చక్కగా తీసుకెళ్ళి మూలన పెడతాడు, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి తనకి ఏమైనా జాలి దయ్య ఉందా? నా పుట్లో ఏళ్ళు పెడితే అంటదా అంద సీమ అంటది కదా. నీ బ్రెయిన్ కూడా అంతేనమ్మా. నువ్వు దానికి ఏం మాట్లాడుతున్నావు సంబంధం లేదు, నువ్వు మాట్లాడితే చాలు అది ఏం చేసుకుంటుంది, లోపల స్టోర్ చేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మై వర్డ్స్ అలైన్ విత్ హెవెన్. నీ మాటలు పరలోకమును అలైన్ చేస్తాయి అని అంటే నీ మాటలతో పరలోకము ఒక క్రమబద్ధీకరింపబడతాయి. నువ్వు మాట్లాడుతూ ఉంటే పరలోకం స్పందిస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి పరలోకము స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటకి పరలోకము స్పందిస్తూ ఉంటుంది. అన్న అట్టెట్ట అన్న అంటే అట్టెట్లా అన్న అంటే చెప్తా వినండి. సైన్స్ చెప్తా కొంచెం సైన్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, ఈ డోర్ వరకు వస్తాయి. ఆ డోర్ బయటికి కొంచెం చిన్నగా వినపడతాయి. ఇంకొక దూరం పోతే అవునా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ మాటలు అనేవి తరంగాలలాగా వెళ్తాయి. తరంగాలు అని అంటే అలల్లాగా, వేవ్స్ అంటారు చూసారా, సముద్రంలో అలలు వస్తాయి చూసారా. ఇప్పుడు నీళ్లు మనం చూస్తూ ఉంటే గాలికి నీళ్ళు ఎట్లా ఇట్లా అంటే చూసారా, మన మాటలు కూడా ఇట్లా ఇట్లా వెళ్తాయి. సో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్తూ ఉంటాయి, దగ్గరికి ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ లెవెల్ అంటారు, దాని ఫ్రీక్వెన్సీ లెవెల్ అంటారు. దగ్గరికి ఉంటుంది. దూరంగా పోయే కొద్ది పల్చగా అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? దాన్ని సౌండ్ వేవ్స్ అంటారు. సౌండ్ వేవ్స్ అంటారు వాటిని. అందుకనే ఈ సెల్ ఫోన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ సెల్ ఫోన్ టవర్ ఉంటుంది చూసారా, ఆ సెల్ ఫోన్ టవర్ నుండి నువ్వు మాట్లాడే ఈ ఫోన్ ఉంటుంది చూసారా, ఈ ఫోన్కి ఏం చేస్తారంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోన్లో నుండి ఆ సెల్ ఫోన్ టవర్కి కనెక్ట్ అయి ఉంటుంది చూసారా. అది ఎట్లా కనెక్ట్ అయి ఉంటుంది అని అంటే అయస్కాంత తరంగాలతో కనెక్ట్ అవుతుంది. అని అంటే నీ మాటలు ఇలా వెళ్తూ ఉన్నాయి కదా, నీ మాటలు నీ ఫోన్లో నుంచి అవతల టవర్కి వెళ్ళేటప్పుడు నీ మాటలు వెళ్తూ ఉంటే పైన కింద రెండు అయస్కాంత తరంగాలు అంటారు వాటిని. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు దాన్ని. తెలుగులో నాకు ఏమంటారో తెలియదు, మరి కక్ష అంటారా, అయస్కాంత కక్ష అంటారా, ఏమంటారా, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు. అంటే నీ అలలు ఉన్నాయి చూసారు, నువ్వు మాట్లాడే మాటలు అలలు ఉన్నాయి చూసారు, అవి పల్చ పడిపోకుండా ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయంటే, అయస్కాంతంలో ఏం చేస్తాయంటే పైన కింద అయస్కాంత తరంగాలు, అవి కూడా అయస్కాంత తరంగాలే. అవి ఏం చేస్తాయంటే అవి పల్చబడకుండా చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే పైకి పోయి దాన్ని కొట్టుకుంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది, కొట్టుకుంటుంది కిందికి వస్తుంది, కొట్టుకుంటుంది కిందికి వస్తుంది. సో అది అలాగే మెయింటైన్ అయిపోయి టవర్ దగ్గరికి వెళ్తుంది. టవర్ దగ్గరికి వెళ్తుంది. ఆ టవర్ నుంచి అవతల ఉన్న సెల్ ఫోన్ వాడు ఉంటాడు చూసారా, ఆ సెల్ ఫోన్కి కూడా అలాగే వెళ్తుంది. అందుకే మనం ఏం మాట్లాడినా సరే అది పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్తుంది. కొన్నిసార్లు మనం మాట్లాడదు, అన్న వినపడట్లేదు, అలో 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 అలో, అదే అప్పు ఏమైనా ఇచ్చామనుకో, మనం తీసుకున్నాం అనుకో ఓ 1000 రూపాయలు, అప్పుడు మనకి ఏం వినపడవు. అది ఎయిర్టెల్ ఉండని, ఐడియా ఉండని, జియో ఉండని, అలా అలా అన్న వినపడట్లేదు అన్న, అలో అలో అలో. సో నీ మాటలు ఏం చేస్తున్నాయనంటే పరలోకమును స్పందించేలాగా చేస్తాయి. మీకు అర్థమవుతుందని చెప్పి, అందుకని దేవుడు ఏమన్నాడనంటే కొండతో మాట్లాడు అని అన్నాడు. అంటే కొండకు చెవులు ఉన్నాయా అని అంటే దానికి చెవులు ఉండక్కర్లా. మరి పాము ఎట్టింటది? పాముకు చెవులు ఉన్నాయా? పాముకు చెవులు తెలుసు కదా మీకు, పాముకు చెవులు ఉంటాయా? అదే అమ్మా మొన్న ఏమంటారు నాగుపామా, నాగుల చవితి కాదు, నాగుపాము మొన్న దాన్ని ఏమో మనం కొట్టి చంపడానికి పోయేసరికి అదేం చేసింది, పగ పెట్టుకొని పోయి వాళ్ళ చుట్టాలకి చెప్పిందంట. నాగదేవత వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాలకి, నాగు ఏదో అంటారు దాన్ని, తాస్పాము, రక్తపింజరి, వెళ్ళిపోయి చుట్టాలందరికీ చెప్పేసి ఇది చెప్తా ఉంటే వాళ్ళ చుట్టాలు బాగా విన్నారంట. గ్యాంగ్ బెటాలియన్ ఓ 10 పాములు వచ్చేస్తాయి. అవునా? ఎందుకురా ఇన్ని పాములు వచ్చినాయంటే, నువ్వు అప్పుడు ఆ నాగుపాముని కొట్టినావు కదా, అది పగ పెట్టుకొని కక్ష పెట్టుకొని, కక్ష, దాని తల ఎంత ఉంటుందమ్మా పాముది, దాని బుర్ర ఎంత ఉంటుందమ్మా, ఇంత తలకాయలో ఎంత బుర్ర ఉంటుంది, ఎంత బుర్ర ఉంటుంది. అవునా? అంత బుర్రకు అన్ని గుర్తుపెట్టుకుని ఎంత ఉందా దానికి, పగపడుతుందంటే, నాగుపాము పగపడుతుందంటే ఎవడరా పగపట్టడానికి నీకు చెప్పింది? గోలికాయ ఎంత ఉంటుందో దాని మెదడు. పల్లెటూర్లలో ఇవి ఎక్కువ, అందుకే చెప్తున్నా నేను, మీరు చాలా మారాలా. దాని తల ఇంత కదన్నా ఉండేది,
తల ఎంత ఉంటే దాని ఎముకలు గిముకలు అన్నీ తీసేసేసి లోపల దాని బుర్ర ఎంత ఉంటుంది, గోలిక ఎంత ఉంటుంది, అది ఏం గుర్తుపెట్టుకుంటుంది? ఇంత పెద్ద తలకాయ ఉన్న మనకే పోయిన ఆదివారం ఏం టిఫిన్ చేసినావు అక్క తక్కువ చెప్పు. ఇంత పెద్ద తలగా మంది. లాస్ట్ వీక్ ఎందుకు లేకపోతే ఏం తినొచ్చినావు? మీకు అర్థమవుతుందా? పాముకు చెవులు ఉండవమ్మా. పాముకు చెవులు ఉన్నాయనుకున్నారా? మనం మాట్లాడుతుంటే నాకు పాము వింటుందిరా. ఏదిరా వినేది? దానికి చెవులే లేవురా. మరి నాగపామును ఆడిచ్చేవాడు నాగస్వరం పెట్టుకొని ఇట్ట ఊదుతా ఉంటే అది నాగపాము నాట్యం చేస్తుంది కదా. వాడి మ్యూజిక్ కాదు అది నాట్యం చేసేది. వాడు దాన్ని బట్టి ఇట్లా అంటున్నప్పుడు అది వీడు ఎక్కడ నన్ను దాంతో కొడతాడు అని చెప్పి అది తప్పించుకోవడానికి ఇట్లా అంటుంటుంది. అది 8వ తరగతిలో వచ్చిందమ్మా. 8వ తరగతి 7వ తరగతిలో వచ్చింది పాఠం. నాగస్వరానికి పాము డ్యాన్స్ వేయట్లే. వాడు ఇట్టా అన్నప్పుడు అది భయపడిపోయి ఇట్టా అంటుంది. అది భయపడుతుంది. నువ్వేమో అది డ్యాన్స్ అనుకుంటా అన్నావు. ఇంకా చూడు మళ్ళీ నిన్నేమన్నాలా నిన్ను? మరి పాము కంటే బుర్ర కోడి కదా నువ్వు. వాడొకడు వస్తాడు నాగదేవ నాగరాజా అని పాడుతూ ఉంటే అసలు ఏ బుస్ అవునా? పాము బలి వేసింది రా. సరే పాము డ్యాన్స్ వేయట్లేదురా. అది కొంచెం తప్పితే పడగిప్పింటుంది, కొంచెం తప్పితే వేసేస్తుంది, కాటేద్దామని చూస్తూ ఉంది. పడగ విప్పి నిన్ను కాటేయడానికి చూస్తూ ఉంది. నువ్వు అది డ్యాన్స్ అనుకుంటా ఉన్నావు. మరి పాముకి ఇప్పుడు ఎట్ట వినపడుతుంది? ఎట్ట తెలుస్తాయి పాముకి అంటే దాని పొట్ట కింద పాకుతా పోతున్నప్పుడు నువ్వు నడుస్తూ ఉంటావు చూసావా? నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగాలని అది అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి వస్తారు, లేకుంటే ఏదో వస్తూ ఉంది, నేను ఇక్కడ ఆగాల, నేను పోతే అది నన్ను తొక్కేస్తుంది. ఆ తరంగాలు ఆ సౌండ్స్ దాని పొట్టకు తెలిసినప్పుడు అది తలెత్తి చూస్తుంది ఏమొస్తున్నాయి ఏంటి, ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ తరంగాలు. భూమి నడిచేటప్పుడు మీకు ఇంకా బాగా తెలియాలంటే మీరు ఎవరైనా మేడ పైన ఉంటే కింద ఇంట్లో వాళ్ళకి మీరు పరిగెడతా ఉంటే మా పైన బుడ్డోడు ఒకడు ఉంటాడు, వాడి ఇంట్లో ఉన్నాడని ఎట్ట తెలుస్తుంది చెప్పంటారా? వాళ్ళ నాన్న ఇంట్లో లేడు, వాడి ఇంట్లో ఉన్నాడు అంటే ఒకటే గుర్తు ఏం తెలుసా? వాడు పరిగెడతా ఉంటాడు పైన దెబ్బ అప్పుడే అర్థం చేసుకోదు వాళ్ళ నాన్న ఇంట్లో లేడు. వాళ్ళ నాన్న ఇంట్లో అంటే వాడు పరిగెత్తాడు. ఆ తరంగాలు అంటారు, దాన్ని శబ్ద తరంగాలు అంటారు. అవే అది తెలుసుకున్న తర్వాత అది ఎటువైపు నుంచి వస్తుందో చూసి అప్పుడు ఆ పాము చూసి అప్పుడు వెనక్కి పోతుంది. దానికి భయమే, తొక్కేస్తాడో కొట్టేస్తాడో చంపేస్తాడో అని. కానీ నీకు దానికంటే ఇంకా భయం. నీకు అది నన్ను కరుస్తుంది నిజమే, దానికి విషయం ఉంది, కరుస్తుంది. దాని జోలికి పోనంత వరకు. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? కొండకు చెవులు ఉన్నాయా అని అంటే పాముకు కూడా చెవులు లేవు, మళ్ళీ తినట్లే. మరి కొండ ఏందా? దాన్ని సృష్టించిన వాడు చెప్తున్నాడమ్మా, కొండను తయారు చేసిన వాడే నీతో చెప్తున్నాడు ఆ కొండ నీకు మాట ఇంటదరా అంటా ఉన్నాడు. నువ్వు చెప్పింది ఆ కొండ ఇంటదరా అంటా ఉన్నాడు. ఇంకా నేను ఫిజిక్స్ మీకు ఎక్కువ చెప్తే మీకు అర్థం కాదు. ఇంకా లోపలికి పోయి నేను ఫిజిక్స్ చెప్పినందుకు మీకు అర్థం కాదు. ఇంకా యాటమ్స్ మాలిక్యూల్స్ అవన్నీ చెప్పాను అనుకో అన్న, ఎందుకన్నా అందుకే నేను స్కూల్ మానేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు మా కూర్చోబెట్టి మళ్ళీ మాకు పాఠాలు చెప్తున్నావా అంటారు. మా నాయన చిన్నప్పుడు బడికి పోరా అని అంటే పోలే, ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు నన్ను చర్చిలో పడేసి నాకు పాఠాలు చెప్పిస్తున్నారు మీరు. అది వద్దనే కదా స్కూల్ ఎగ్గొట్టింది, అవునా కదా? మొన్న ఒక వీడియో చూసా, స్కూల్లో నుంచి ఒక పిల్లోడు గేటు దూకి పారిపోతా ఉన్నాడు. ఆ గేటు దూకేటప్పుడు వాడి బ్యాగ్ ఉంటుంది చూసారా, స్కూల్ బ్యాగు, ఆ గేటుకు తగులుకునింది. వాడు ఆ బ్యాగ్ను పట్టుకొని ఇట్లా లాగుతూ ఉన్నాడు. అక్కడ కట్ చేస్తే వాడు ఆడ తేలినాడో తెలుసా? సిమెంట్ను దోడుతున్నాడు, ఇసుక సిమెంట్ను కలుపుతున్నాడు వాడు. మీకు అర్థం కాలే నేను చెప్పింది. స్కూల్ ఎగ్గొట్టి అట్ట బ్యాగులు తీసుకొని స్కూల్లో కూర్చోకుండా స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లోకి పోతున్నాడు, ఆడుకోవడానికి పోతాడు కదా. చిన్నప్పుడు పోయినామా గోడలు దుంకి గేట్లు దాటి, అవునా, కిటికీలో నుంచి దూకి పోయినాం కదా. ఆ పోయినవాడు ఆడిపోతాడు తెలుసా? ఆ బ్యాగ్ని ఇట్లా లాగడం కాదు, వాడు ఆడ తేలినాడు తెలుసా? ఆడ గోడలు దూకేటాడు, తాపీ మేస్త్రి అయినాడు. చదువుకునింటే బిల్డర్ అయ్యేటాడేమో,
లేదు ఇంజనీర్ అయ్యేటోడు. ఆ రోజు స్కూల్కి పోక ఆడ బ్యాగులు లాగుతా పోయి ఇసుక లాగుతున్నాడు. అంతే ఏంలా, ఆ టిప్పర్ లారీలోంచి ఇసుక లాగడం, సిమెంట్ కలపటం, ఇదే వాడి పని. సార్కు తెలియకుండా పుస్తకాలను తీసి అవతలడికి ఇసిరేసిరే తీసుకెళ్ళి దాచిపెట్టరా ఇసిరేస్తా ఉంటాడు. పుస్తకాలని కట్ చేస్తే వాడు ఇటుకలు వేసుకుంటుంటాడు, ఇటుకలు ఇసురుకుంటా ఉంటాడు. అంటే వాడు బతుకాది స్కూల్కి పోకపోతే అని మీకు అర్థమవుతుందా? నువ్వు స్కూల్కి పోకపోతే, స్కూల్కి చక్కగా పోతే ఇటుకలు మోసుకోవాలా, సిమెంట్ లాక్కోవాలా, ఇసుక లాక్కాలరా అని ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి మాకే ఎందుకు చెప్తామన్నా, మేము గోడలు దూకిన వాళ్ళం మేము అంటారా? ఏం చెప్తా ఉన్నానమ్మా? నీ మాటలకి పరలోకము స్పందిస్తుంది. పరలోకమే స్పందించినప్పుడు నీ కొండ స్పందించదా? నీ పరిస్థితి స్పందించదా? నీ భవిష్యత్తు స్పందించదా? నీ బతుకు స్పందించదా? నీ బతుకు ఎట్టా ఉండాలో నువ్వు డిజైన్ చేయి. నా 5 సంవత్సరముల తర్వాత నేను ఇట్టా ఉండాలా? నువ్వు ఎట్టా ఉండాలనుకుంటున్నావో, 5 ఏళ్ళ తర్వాత నువ్వు ఎట్టా ఉండాలనుకుంటున్నావో ఈరోజే నువ్వు దానికి చెప్పు. ఈరోజే చెప్పు దానికి నువ్వు. నాకు తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్, పెద్ద చదువు లేదు, ఎలక్ట్రీషియన్. ఇలాగే వాక్యం విన్న తర్వాత 3 నెలలమ్మ, 3 నెలలు పోతాడు, పని చేసుకుంటాడు, వస్తాడు, మాట్లాడుతూ కూర్చున్నాడు. పోతాడు, పని చేసుకుంటాడు, వస్తాడు, సాయంత్రం కూర్చుంటాడు, దేవుని వాక్యం మాట్లాడతాడు. ఏమని మాట్లాడినాడు? ఏసునామంలో నేను అమెరికాకు పోవాలా, ఏసునామంలో నేను అమెరికాకు పోవాలని మాట్లాడినాడు. ఎన్ని రోజులు మాట్లాడినాడు సార్? 3 నెలలు. అమెరికాకు పోవాలంటే ఎంత, అవునా? 4వ నెల వాడు అమెరికాకి వెళ్ళిపోయినాడు. విజయవాడలో నాకు 4 ఇల్లులు కావాలని మాట్లాడినాడు. ఆ నుంచి డబ్బులు పంపించాడు వాళ్ళ ఆవిడికి. 4 ఇల్లులు కట్టింది వాళ్ళ ఆవిడ. దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ భవిష్యత్తు మీద మాట్లాడుతూ ఉంటే నీ భవిష్యత్తు అలాగే అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటావు, నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటావు, నీ కుటుంబం ఎక్కడ ఉండాలనుకుంటావు అన్న ఒక్కసారి ఆలోచన చేయండమ్మా. మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు చెప్పండి? 5 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు? 5 ఏళ్ళు అయిపోయింది. ఒక్క 5 ఏళ్ళ వెనకలకి వెళ్ళిపోండి. 5 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను చెప్పనా? అక్కడే ఉన్నారు మీరు. ఇంచు కదలేదు మీరు. అవునా కదా? మీ జీవితంలో ఇంత మార్పు వచ్చిందా? వచ్చింటే మంచి సంతోషం, ఇంకా రావాలి. అవునా కదా? అంటే సంవత్సరానికి నీవు ముందుకు పైకే వెళ్ళాలి తప్ప నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటే ఉపయోగం ఏముందమ్మా? ఇప్పుడు చాలామంది పిల్లలు, మా చెల్లి ఉంది, మా చెల్లెలు మామూలుగా పిల్లలు సంవత్సరానికి నడుస్తారు. మా బాబు అయితే కరెక్ట్గా వాడి ఫస్ట్ బర్త్డేకి వాడు నడిచాడు. కరెక్ట్ సంవత్సరానికి, కరెక్ట్గా వాడి బర్త్డేకి వాడు లేచి నించొని నడిచాడు. వాడంతటా వాడే కరెక్ట్ సంవత్సరానికి. మా చెల్లి 5 ఏళ్ళు అయింది నడవట్లే. మా చెల్లి 5 years వరకు మా చెల్లి నడవట్లే, దొక్కుంటూనే పోయేది. ఎవడు పట్టించుకోలేదు. అదే సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పట్టించుకోవాలి కదా, ఎందుకు ఈ పాప నడవట్లేదని అనుకోవాలి కదా. 3 ఏళ్ళు అయింది, అప్పుడన్నా తల్లిదండ్రులకి అనుమానం రావాలి కదా, ఎందుకు ఈ పిల్ల నడవట్లేదని. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఎవరో ఇంటికి వచ్చి, ఏంది మీ పాపకి ఎంత ఏజ్ అని అంటే 5 ఏళ్ళు అమ్మంటే, ఏంటి ఇంకా నడవట్లేదు మీ పాప? అవును కదా, మా పాప నడవట్లేదు కదా. ఎందుకు నడవట్లేదు మా పాప? కొన్ని పోలియో ఏమన్నా వచ్చిందేమంటే, పోలియో వచ్చిన వాళ్ళకి ఒక చెయ్యి ఒక కాలు సన్నగా ఉంటుంది, కానీ మా చెల్లెలకి అట్లా ఉండదు. బాగానే ఉంటుంది కానీ నడవదు. హాస్పిటల్కి తిప్పాము, డాక్టర్లు అన్నారు పోలియో అన్నారు. మరి పోలియో ఇట్లా కూడా ఉంటుంది, పోలియో ఈ రకమైన పోలియో కూడా ఉంటుందంట. ఆయుర్వేదిక్ హాస్పిటల్కి రోజు తీసుకొని వెళ్ళి, ఉదయం తీసుకెళ్ళిపోయి అవి వాళ్ళు ఏమేమో మూలికలన్నీ వేసి కాళ్ళు చేతులు సాది చేస్తే ఇప్పటికీ మా చెల్లి నడవగలుగుతుంది. కుంటుకుంటూ నడుస్తుంది. అది కూడా చెయ్యి అసలు ఏం చేయదు, కుంటుకుంటూ నడుస్తుంది మా చెల్లి. అరే నీ భవిష్యత్తు ఏమి కదలట్లేదు, అక్కడే ఉంది అని అంటే ఏదో సమస్య ఉన్నట్టు కదా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీ బ్రతుకులో ఏమి మార్పు రావట్లేదు అనంటే మీరేం చేయట్లేదని కదా అర్థము.
అన్న అరే ఆగిపోయిన వాచ్ కూడా, బ్యాటరీలు అయిపోతే ఆగిపోయిన వాచ్ కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది తెలుసా? నీకు అర్థం కాలే? ఇప్పుడు 12 గంటలకు ఆగిపోయింది అనుకున్నాం, వాచ్ తిరగట్లేదు, అది రాత్రి 12 అయితే అది 12 అయినట్టు చూపిస్తుందా లేదా కరెక్ట్ టైమా? మళ్ళీ మరుసటి రోజు పొద్దున కరెక్ట్ టైం 12 అంటే ఆగిపోయిన వాచ్ కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. నువ్వు నీ బ్రతుకులో మార్పు రాకపోతే ఎట్టా? ఏదో సమస్య ఉంది, ఎక్కడో ఏదో అడ్డుపడతా ఉంది. పొలానికి నీళ్లు రావట్లేదు, సన్న కారుతుంది దార. అంటే ఏంటి? మన నీళ్ళ దగ్గర ఎవడో అడ్డేసేడు, ఏదో అడ్డుపడింది. డ్రైనేజ్ కాలువలో నీళ్లు పోవట్లేదంటే ఎక్కడో ఏమో అడ్డుపడింది. పోయి తీసేద్దాం. లేదా ఆ డ్రైనేజ్ మురికి నీళ్ళలోనే పెట్టుకొని కూర్చుంటారా? నీ భవిష్యత్తు 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, అయిపోయినాయి, ఏం చేయలేకపోయాం. కానీ తర్వాత 5 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు నిర్మించుకో 5 సంవత్సరాలని. నువ్వేం అవుదాం అనుకుంటా ఉన్నావు? నీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? నీకంటూ కొన్ని కళలు కనండి. ఆ కళల కోసం నువ్వు మాట్లాడు. అబ్దుల్ కలాం ఏమంటాడో తెలుసా అమ్మా? పడుకున్నప్పుడు వచ్చేవి కళ్ళు కాదంట. మనకందరికీ పడుకున్నప్పుడే వస్తాయి కళ్ళు, అవునా కాదు? పెద్ద పెద్ద కోటీశ్వర్లం అయిపోయినట్టు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నట్టు, డబ్బు ఇట్లా పోతా ఇట్లా ఇసిరేస్తూ ఉంటాం, డబ్బు అన్ని కళలోనే వస్తూ ఉంటాయి. పడుకున్నప్పుడు వచ్చేవి కళలు కావంట. నిన్ను పడుకోనివ్వకుండా చేసేదే కళ. అంటే పడుకున్నప్పుడు వచ్చేదాన్ని కళ అన్నారంట. నీకు నిద్ర పట్టకుండా చేస్తా చూసావా, అది కళ. అంటే నేను ఇది అవ్వాలి అని అనుకుంటే నీకు నిద్ర పట్టదు. మంచం ఎక్కినా సరే నీ మైండ్లో నీ కళ గుర్తొస్తూ రావాలా. 5 ఏళ్ల తర్వాత నేను ఇట్ అవ్వాలంటే ఈరోజు నేను పడుకోకూడదు. రిక్షా తోలే వాడి కూతురు IAS అయిందంటమ్మా, టాప్ ర్యాంకర్, ఏ కోచింగ్ సెంటర్లకు పోలేదంట. మొన్న పేపర్లో చూసే IAS అయిందంట, కలెక్టర్ అయింది. ఎక్కడా పోయి చదువుకోలే. రిక్షా తోలే ఆయన కొడుకు కూతురు పెద్ద పెద్ద కాలేజీలలో చదివించగలుగుతాడా రిక్షా తోలి? 16 గంటలు చదివేదంట బిడ్డ. అట్లాంటి బిడ్డలను కనాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. 16 గంటలు చదివేదంట. మన పిల్లలకేమో ఏసీలు ఇచ్చి, పట్టుబరువులు ఇచ్చి, బిర్యానీలు పెట్టి, కోరిన పుస్తకం ఇచ్చి చదువురా నాయనా అంటే రీల్స్. ఇదే మన బతుకు. ఆ బిడ్డకి ఏం లేదు. వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోయి పుస్తకాలు కొనుక్కునే స్తోమత కూడా లేదు ఆ పిల్లకి. కానీ ఇప్పుడు IAS అయింది కదా, తన భవిష్యత్తును తను రాసుకునేది. తను వస్తూ ఉంటే సెల్యూట్లు కొడతారు, అవునా కదా? అది కదా భవిష్యత్ అంటే, అది కదా అంటే జీవితం అంటే. దానికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడినది. కానీ ఇప్పుడు మిగిలిన జీవితం అంతా సుఖమే కదా, అవునా కదా? పెద్ద పెద్దోళ్ళు వచ్చి సలాం కొడతారు, సార్ అంటారు, కారు డోర్ ఓపెన్ చేస్తారు, గవర్నమెంట్ ఇళ్లల్లో ఉంటుంది, గవర్నమెంట్ జీతం వస్తుంది, పెద్ద పెద్ద మంత్రులతో, పెద్ద పెద్ద పొలిటీషియన్లతో కూర్చొని మాట్లాడతారు. స్థాయి ఎక్కడ విరిగిపోయింది. కానీ కష్టపడింది మహా అంటే ఒక 5 ఏళ్ళు కష్టపడి ఉంటుందేమో. ఇప్పుడు సుఖపడి తర్వాత కష్టపడతావా? ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడతావా? నీ కళ నిన్ను నిద్రపోనీయకూడదు. నిన్న కూడా మా జిమ్లో మాట్లాడతా అన్నా, ఎందుకన్నా ఏం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి అన్నా, మంచి స్లీప్ ఉండాలన్నా, నిద్ర బాగుపోవాలన్నా. నాకు నిద్ర పట్టదు నాకు. ఎన్నింటికన్నా పడుకొని పొద్దున 5కి లేసేస్తాను, 2కి పడుకున్న 5కి లేస్తాను, 1కి పడుకున్న 5కే లేస్తాను. నిద్ర సరిపోవట్లేదు. మనిషికి నిద్ర 7 నుండి 8 గంటలు కావాలమ్మా. 7 నుండి 8 గంటలు మనిషి నిద్రపోవాలా. నేను గట్టికి కొడితే 4-5 గంటలు కూడా నిద్రపోవట్లేదు. అందరికీ ఏమనిపిస్తుంది అంటే, అంత తక్కువ నిద్రపోతున్నా మంచిది కాదన్న ఆరోగ్యానికి. మరి ఏం చేయమంటావు? నా కళ నన్ను నిద్రపోనిట్లేదు. నా కోసం ఒక స్టేడియం ఎదురు చూస్తూ ఉంది. నా కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను తయారవద్దా?
నేను ఆ వాక్యం ప్రిపేర్ అవుతా ఉంటే నేను అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రభువా ఏంటి అని దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. చర్చికి రాని వాళ్ళ గురించి ఆలోచన లేదు నాకు. చర్చికి రాని వాళ్ళు చాలామంది, అరే వాళ్ళు రాలేదు చర్చికి, వీళ్ళు రాలేదు, అరే ఆ చైర్లు వాళ్ళు కూర్చునేవాళ్ళు కదా, వీళ్ళు కూర్చునేవాళ్ళు కదా, వాళ్ళు రాలేదు కదా, వీళ్ళు రాలేదు. దాని గురించి బాధపడకూడదంట. వచ్చిన వాళ్ళని దేవుని వాక్యంతో సంతృప్తి పరచాలా లేదా అనే దాని గురించి ఆలోచన చేయాలి. వచ్చిన మిమ్మల్ని నేను సంతృప్తి పరచడం పైన నేను కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప చర్చికి రాని వాళ్ళ గురించి కాదు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద పీపుల్ హూ డోంట్ కమ్ టు చర్చ్. ఐఎమ్ బాదర్డ్ అబౌట్ ద హూ కేమ్ టు చర్చ్. ఎవరైతే చర్చికి వచ్చారో వాళ్ళపైన నాకు ఎక్కువ బాధ్యత. రానోడి గురించి నాకు బాధ్యత లేదు. పోనీ రాకపోతే పోయాడు, వాడి భవిష్యత్తు మార్చుకోవాలని వాడికి లేదు, రాలేదు వాడు. గుర్రంను నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్ళు తాగించలేం కదా. సింపుల్. నిద్ర పట్టనివ్వకూడదమ్మా నీ కళ. నీకు నిద్ర రాకుండా చేస్తా చూసారా, అది కళ అంటే. పడుకున్నప్పుడు వచ్చేది కాదు కళ. రాసుకో ఈ రోజున నీ భవిష్యత్తు. 5 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎట్లా చూసుకోవాలనుకుంటా ఉన్నావు. ఈ రోజు నుంచి కూర్చో, మాట్లాడు దాంతోన. ఏ కారులో తిరగాలనుకుంటున్నావు, ఈ రోజు నుంచి మాట్లాడు. ఏం అవ్వాలనుకుంటున్నావు, ఈ రోజు నుంచి మాట్లాడు. ఇప్పటి నుంచే మాట్లాడు, ఈ రోజు కూడా కాదు, ఇప్పటి నుంచే మాట్లాడు. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. రేపటి పని ఈ రోజే చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నైనాయి? 3 అయినాయి. చెప్పమంటారా? ఇప్పటికి 2 గంటలు అయినట్టుంది కదా. ఎంతైంది? 1:30 అయిందా? చాలు, మిగిలిన రేపు 2 చెప్తాను. మిగిలిన 2 పాయింట్లు నెక్స్ట్ వారం చెప్తాను. హల్లెలూయా. 12కి అయిపోచేద్దాం అనుకున్నాం, 1 అయిపోతా ఉంది. అందులో లక్ష్యం ఇచ్చిందమ్మా. అమ్మ మీకు అర్థమైందా? ఈ రోజు నుంచి నీ జీవితంతో మాట్లాడు. నీ భవిష్యత్తును నువ్వు చూస్తా మాట్లాడు దాంతో. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదు. 5 ఏళ్ల తర్వాత మనం కూడా ఇక్కడ ఉండం. ఉందామా? ఇడికి వద్దామా? కానీ ఈ ప్లేస్ ఉంటుంది, ప్రార్థన ప్లేస్ ఇది. ఇక్కడ నేను కార్చిన కన్నీళ్ళు ఎన్నో ఉన్నాయి. నేను పట్టుకొని ప్రార్థన చేసిన ప్రతి కుర్చీని పట్టుకొని ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీరు కూర్చుంటున్న ఈ చైర్లు ఉన్నాయి చూసారా, నేను ప్రార్థన చేసిన చైర్లమ్మ అవి. ఈ కుర్చీలో ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు, అతని భవిష్యత్తు ఇలా ఉండాలని ప్రార్థన చేసే నేను. ఈ కుర్చీలో ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు, ఆ వ్యక్తి గురించి ఒక ప్రాఫెసీ. ఈ కుర్చీలో ఒక ప్రాఫెసీ. ప్రతి ఒక్క కుర్చీలో కూర్చుండబోయి చెప్తాడండి, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక ప్రవచనం ప్రవచించాను నేను. అది అయ్యి తీరుతారు, అంతే, తీరాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఊరికే వచ్చి కూర్చోట్లేదమ్మా. దేవుని ప్రణాళిక ఉంది మీ పట్ల. దేవుడు మీ పట్ల కొన్ని ఉద్దేశాలు ఉంచాడు. అందుకే మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆ ప్రవచనము మీ జీవితంలో దేవుడు చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి. మాట్లాడండి దేవునితోన.